ప్రైవేటీకరణ విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని చేపట్టింది. అధిష్టానం పిలుపు మేరకు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మహాధర్నా నిర్వహించారు వైసీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. వైసీపీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి మెడికల్ కాలేజ్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెనుగొండ మెడికల్ కాలేజ్ ఎదుటగా నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెనుగొండలో ఉన్న అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఏదైతే హాస్పిటల్స్ మన హయాంలో మనం తెచ్చినామో అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సర్కార్ ఈరోజు ఒక అడుగేసి ముందుకు వెళ్తున్నారు. దాన్ని నిరసిస్తూ లేదు ఇది కరెక్ట్ కాదు, మేము దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు, పబ్లిక్ సెక్టర్లే ఉండాలనేసి ఈరోజు మేము నిరసన తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కనీసం మీరు ఒక్కటంటే ఒక్క హాస్పిటల్ కూడా మెడికల్ కాలేజు తీసుకోలేకపోయినారు. ఒక ఎక్స్పీరియన్స్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ అయిన క్లిష్టమైన పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడితే గవర్నమెంట్ హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలని చెప్పి ఈరోజు ఇన్ని హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ముమ్మరంగా జరుగుతున్న ఈ పెనుగొండ నియోజకవర్గంలో ఈ హాస్పిటల్ జరుగుతుంటే గత సంవత్సరంలో 2024లో ఒక జియో ఇచ్చేసి ఈ ఒక పనిని నిలబెట్టారు. అయితే లోకల్గా ఒక మంత్రి ఉంది సవితమ్మ, అబద్ధాల పుట్టి ఆమె వేరెక్కడ చూపించి ఇక్కడ నిర్మాణం జరగలేదని చెప్పింది. నేను ఆమెని సిక్కులేదా అని చెప్తే బాధతో ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా అనొచ్చా మంత్రివర్యులు అని అన్నింది. నేను ఈరోజు నిన్ను అడుగుతున్నాను, సవిత, ఈరోజు నువ్వు లోకల్ 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 అంటున్నావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు హైదరాబాద్లోని ఉప్పల్లో బీజేపీ మహిళా